ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన బలమైన పూజింపదగిన నామంన శుభములు. ఈరోజు ధ్యానాంశం హీ మేడ్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ టైమ్. ఆయన తన కాలమందు అన్నిటినీ అందంగా చేసెను. ప్రస్తుతం మనం తక్షణ ఫలితాలను కోరుకునే ప్రపంచంలో జీవిస్తున్నాం. ఇన్స్టెంట్ ఫుడ్, నిమిషాలలో మనకు కావలసిన పదార్థాలు వస్తువులు డోర్ డెలివరీ అవ్వటం, ఇంకా మన అన్ని రకాల సందేహాలకు తక్షణం ఒక్క టచ్లో సమాధానాలిచ్చే యాప్స్, ఇలాంటి సదుపాయాలున్న ప్రస్తుత పరిస్థితులలో మన చదువుల్లో, ఉద్యోగాల్లో విజయం కావాలన్నా, స్వస్థత కావాలన్నా, కుటుంబంలో అవసరాలున్నా మరి దేనికి ఆలస్యం లేకుండా అన్నీ ఇప్పుడే జరిగిపోవాలని కోరుకుంటాం. ఇది నాకు ఎందుకు ఇప్పుడే జరగలేదు, నా ప్రార్థనకు సమాధానం ఇంకా ఎందుకు రాలేదు, దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు లాంటి గందరగోళం, అనిశ్చితి ఎదురైనప్పుడు మన జీవితంలోని అసంపూర్ణ భాగాలను చూసి అవి తెగిపోయిన దారాలు అనుకుంటాం. ఇటువంటి గందరగోళానికి ఒక అద్భుతమైన సమాధానం ప్రసంగి 3వ అధ్యాయంలోని 11వ వచనం. దేని కాలం నందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానంను నరుల హృదయం అందించి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు అని ఈ వాక్యం చెబుతూ ఉంది. లోకంలో సమస్తాన్ని చూసిన జ్ఞాని అయిన సొలొమోను ఈ వాక్యం ద్వారా ఒక లోతైన దృక్పథాన్ని ఇస్తున్నాడు. దేవుడు మన వర్తమానంలోని గందరగోళాన్ని తన సమయానుకూలమైన ఒక అద్భుత కళాఖండంగా ఎలా మారుస్తాడో చూద్దాం. వాక్యంలో మనం చూసిన చక్కగా లేదా బ్యూటిఫుల్ అనే పదానికి హీబ్రూ భాషలో యాఫే అని అంటారు. దీనికి సరైనది లేదా తగినది అని కూడా అర్థం ఉంది. మన జీవితంలోని ప్రతి క్షణం మనకు సంతోషాన్ని ఇస్తుందని దేవుడు చెప్పటం లేదు. ప్రతి క్షణానికి ఒక ఉద్దేశం ఉందని దేవుడు మనకు చెబుతున్నాడు. ఉదాహరణకు, మట్టిలో పాతి పెట్టబడిన విత్తనం భూమి లోపల చీకటిలో, తడిలో ఒంటరిగా ఉంటుంది. అయితే దేవుని దృష్టిలో ఈ పాతి పెట్టబడడం అంటే నాటబడడం. విత్తనం మట్టిలో ఉండే అందవిహీనమైన చీకటి కాలం పొందకపోతే కోతకాలపు అందమైన ఫలము ఉండదు. అలాగే గొంగళి పురుగు క్లిష్టమైన ప్యూపాదశ పొందకపోతే అందమైన సీతాకోక చిలుక కాలేదు. మనం ఇటుకలను మాత్రమే చూస్తున్నాం, కానీ దేవుడు ఒక అందమైన భవనాన్ని చూస్తాడు. ఆయన తలంపులు మన తలంపుల వంటివి కావు. యెషయా 55:8-9 వచనాలు మనకు గుర్తు చేస్తాయి. దేవుని ప్రణాళికలో అవసరం లేని బాధ ఏదీ ఉండదు. దైవగ్రంథం నందు మనం చూసినప్పుడు యోసేపు చిన్న వయసులో సోదరుల చేత ద్వేషించబడి, బానిసగా అమ్మబడి, తాను చేయని నేరానికి సంవత్సరాల తరబడి అన్యాయంగా చెరసాలలో శిక్ష పొందాడు. అప్పుడు అది అందంగా కనపడలేదు, కానీ దేవుని కాలంలో ఆ చెరసాలే అతడిని సింహాసనం వైపుకు నడిపించే దారిగా మారింది. అతని బాధలు చివరికి అతని కుటుంబానికి, జనులకు రక్షణగా మారాయి. మోషే ఫరో ఇంట పెరిగాడు. తన బలంతో ఇశ్రాయేలీయులను రక్షించాలనుకున్నాడు, కానీ విఫలమయ్యాడు. ఇశ్రాయేలీయులతో పాటు 40 సంవత్సరములు అరణ్యంలో తిరుగుతూ వినయమును, దేవుని స్వరాన్ని వినటాన్ని నేర్చుకున్నాడు. దావీదు రాజుగా అభిషేకించబడినప్పటికీ వెంటనే సింహాసనం దక్కలేదు. సౌలు చేత వెంటాడబడ్డాడు, అరణ్యంలో గడిపాడు. కానీ దేవుని సమయం వచ్చినప్పుడు యెహోవా దావీదును రాజుగా స్థాపించాడు. దేవుడు తొందరపడడు, కానీ మర్చిపోడు. ఆలస్యం జరిగినప్పుడు మనం నిరాశ చెందుతాము. ప్రస్తుత నిరీక్షణ మనకు భారంగా ఉంటుంది. దేవుని ప్రేమించి వారికి సమస్తము సమకూడి జరుగును అని రోమా 8వ అధ్యాయం 28వ వచనం మనకు వాగ్దానం చేస్తుంది. కేవలం సంతోషకరమైన విషయాలే కాదు, కష్టాలు కూడా మన మేలుకే అని మనం గ్రహించాలి. ఒక చిత్రంను కళాకారుడు గీసి రంగులు వేసినప్పుడు ఆ చిత్రంలో వెలుగు నీడలు తగినట్టుగా ఉంటేనే చిత్రానికి లోతైన భావం, అందం వస్తాయి. దేవుడు మన జీవితంలో మొదటి నుంచి అంతం వరకు ఏమి చేస్తాడో, ఏ రంగులు ఉపయోగిస్తాడో మనం గ్రహించలేము. కాబట్టి ఆ ప్రధాన కళాకారుడి గుణగణాలను, నైపుణ్యాన్ని మనం నమ్మాలి.
మనం కోరుకున్న సమయం ఇంకా రానప్పుడు మనం సమయాన్ని దేవుడికి అప్పగించాలి. ప్రస్తుత కృపను వెతకాలి. భవిష్యత్తులో జరగబోయే విషయాలపై దృష్టి పెట్టి ఈరోజు మన జీవితంలో జరిగే అందమైన కార్యాలను గమనించడం మర్చిపోవద్దు. మనం ఇంకా ఎదురు చూస్తున్నామంటే దేవుని పని ఇంకా పూర్తి కాలేదని అర్థం. ఈ ఆలస్యంలో దేవుడు మన సహనాన్ని, నిజాయితీని, విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. దేవుడు ఆలస్యం చేయడు. సరైన సమయంలో సంపూర్ణంగా, అందంగా చేస్తాడు. ఆయన తన కాలమందు అన్నిటినీ అందంగా చేసెను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తిగల దేవునికి తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.